Praise the Lord. I bring you greetings in the name of our Lord Savior Jesus Christ, my dear friend. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనాలను ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించు. ప్రియులారా, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం రోమాపత్రికలో రాయబడి ఉంది. అదే రోమాపత్రిక 3:24లో దేవుడు తన కృప చేత విమోచించి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చాడు. తన రక్తం కార్చి మనల్ని నీతిమంతులుగా మార్చి విమోచించి రక్షణ భాగ్యం ఇచ్చి మనల్ని నీతిమంతులుగా దేవుడు ఎంచాడు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి నేను వాటిని విడిపిస్తాను, తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడును కదలనీయుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుని దేవుడు విడిచిపెట్టడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా మారిపోయిందంటే, దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు, కానీ ఆ నీతిని కొనసాగించాలన్న బాధ్యతను మర్చిపోయారు. నీతిగా ఎలా బ్రతకాలన్నది మర్చిపోయారు. ప్రియులారా, గమనించండి, దేవుడు మనకి ఉచితంగా నీతిని ఇచ్చాడు, కానీ దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నీతిగా యథార్థంగా బ్రతికి దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ మన నీతిని పోగొట్టుకోకుండా ఏ రోజు ఉంటామో ఆ రోజు దేవుడు నీతిమంతుణ్ణి కదలనివ్వడు. సామెతలు 10వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీతిమంతుడు ఎన్నడూ కదలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీతిని కొనసాగించడం నీ బాధ్యత, నా బాధ్యత. నువ్వు మన కొరకు ప్రాణం పెట్టి విమోచించిన దేవుడు నీతిమంతులుగా మనకి ఎంచిన తర్వాత నీతిగా మనం బ్రతకాలి, నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి, నీతిగా బ్రతకడానికి ఆశపడాలి. అంతేగాని అదే పాత రోత జీవితంలో బ్రతుకుతూ నేను నీతిమంతుని అయిపోయాని అనుకుంటే తప్పు. ప్రియులారా, గమనించండి, ఒక్కసారి మీరు స్వస్థమైన మంచి బట్టలు వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత దుమ్ము పడకుండా, మచ్చ పడకుండా, డాగు పడకుండా కాపాడగలగాలి ఆ బట్టల్ని. అలానే మన జీవితంలో దేవుడు నీతిమంతుడిగా మారిస్తే మనం నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి, నీతిగా నిలబడడానికి ఇష్టపడాలి. మన మాటలో నీతి కనపడాలి, మన బ్రతుకులో నీతి కనపడాలి. మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తూ నీతిని కనపరుస్తూ బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎన్ని ఆపదల్లో పడినా తానే తోడై ఉండి మనల్ని విడిపించి రక్షించి విమోచిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకలను మనం చూసాం. అయితే దాని మీద 17వ వచనం మీరు చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, నీతిగా ఏ రోజు మనం ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడతామో, యథార్థంగా దేవుని వైపు ఎప్పుడు నిలబడతామో, నీతిగా బ్రతకడానికి ఇష్టపడి ఏ రోజు ఉంటావో ఆ రోజు నీకు అనేక ఆపదలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే ఈ లోకంలో నీతిగా బ్రతకడం అంత తేలికేమీ కాదు. ఈ లోకంలో మనం నీతిగా బ్రతుకుతామంటే అంత తేలిగ్గా జనాలు, వ్యక్తులు మనల్ని బ్రతకనివ్వరు. అయినప్పటికీ వాటన్నిటిని దాటి ఏ రోజైతే నువ్వు నీతిగా బ్రతకడానికి ఇష్టపడతావో, నా రాజు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను విమోచించాడు, నా దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతుడిగా మార్చాడు, ఆ నీతిని కొనసాగించాల్సిన బాధ్యత నా మీద ఎప్పుడైతే ఉందని నువ్వు భావిస్తావో, తలస్తావో, ఆ రోజు అద్భుతంగా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపెడతాడు. నువ్వు మొరపెట్టిన ప్రతిసారి ఆ ఆలకన దేవుడు వింటాడు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఇదే బైబిల్ గ్రంథంలో జకరియా, ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతులు, ప్రియులారా, వారు యెహోవా దృష్టికి నీతిమంతులై ఉండిరని లూకాసు వార్తలో రాయబడి ఉంది. అయితే యాజక ధర్మం చేస్తున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో నిలబడినప్పటికీ కూడా, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడి ఉండి కూడా వారి జీవితాల్లో శోధన ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది. అయ్యా, ఎన్నో సంవత్సరాలు వైవాహిక జీవితంలో బిడ్డలు లేక, ఎంతో మంది లేక, నిందలు అవమానాలు పడుతూ, వేదన పడుతూ, కానీ వారి నీతిని వారు విడిచిపెట్టుకోలేదు, వారి యథార్థతను వాళ్ళు వదులుకోలేదు, ఏ రోజు దేవుని నిందించలేదు. దానికి ప్రతిఫలంగా లోకాన్ని సిగ్గుపరిచేటట్టు అద్భుతమైన కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. యోహాను అనుగ్రహించాడు. యోహాను ఇస్తూ దేవుడు అన్నాడు, జకరియా, నిన్ను సంతోష పెట్టే కుమారుడే కాదు, యోహానును బట్టి అనేక మంది సంతోషిస్తారు. నా మార్గాన్ని ముందు సిద్ధపరిచేవాడు, ప్రకటించేవాడు, నన్ను గూర్చి ఒక మాలికగా నిలబడేవాడు యోహానుగా ఉంటాడు.
ఉంటాడని చెప్పి ఒక అద్భుతమైన కుమారునిచ్చి దేవుడు జకరియా నిలవబెట్టాడు. నీతిమంతుని దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా, నీతిమంతులను దేవుడు వదిలిపెట్టడు. ఒకవేళ కన్నీరు, బాధ, దుఃఖం, వేదన మీరు నడుస్తున్న మార్గంలో కలగచ్చేమో, కానీ దేవుడు ఒకరోజు మిమ్మల్ని తలకు కిరీటంగా మారుస్తారు. ఎక్కడైతే అవమానాన్ని, నిందను, బాధను, వేదనను చూశారో అదే స్థానంలో మీకు ఘనత ఇచ్చి నిలవబెడతాడు. నా జీవితంలో నా ప్రభు చేసిన మేలు అదే. నీతిమంతుని దేవుని వదిలిపెట్టడు. కాబట్టి ప్రియులారా గమనించండి, నీతిని వదులుకోకండి, నీతిగా బ్రతకడానికి ఇష్టపడండి. ఎందుకంటే వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, యు ఆర్ చూజన్ పర్సన్ మై డియర్ ఫ్రెండ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను విమోచించాడు. దేవుడు ఏ మనిషికి లేని నీతి వస్త్రాన్ని నీకు నాకు ధరింప చేశాడు. అంటే మనం ఈ లోకంలో నీతిగా బ్రతుకుతామని, నీతిగా ఆయన కనపరుస్తామని, దేవుని నీతి ఎలా ఉంటుందో లోకానికి చాటి చెప్తామని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నీతిగా బ్రతకడానికి ఇష్టపడండి, నీతిగా నివసించడానికి ఇష్టపడండి, మీ బ్రతుకులో నీతిని కనపరచడానికి ఇష్టపడండి. కష్టం, బాధ, వేదన ఉంటుంది. నీతితో బ్రతుకుతుంటే లోకం అంత తేలిక మనల్ని వదిలిపెట్టదు. అయినప్పటికీ మీ నీతిని వదులుకోకండి. ఎందుకంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తే సాక్షాత్తు సర్వోన్నతమైన దేవుడు మీ ప్రార్థనను ఆలకించి జవాబిచ్చి మీ శ్రమలన్నింటిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే అదే కీర్తన గ్రంథం 34లో ఈ రీతిగా రాయబడింది, రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడని. ప్రియులారా, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రియులారా గమనించండి, ఏ రోజుగా నువ్వు నీతిగా బ్రతుకుతావో ఆ రోజు దేవుని రుచి చూడడం అలవాటు చేసుకుంటావు. దేవుని సహవాసాన్ని నువ్వు అనుభవిస్తావు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, వేదనలు ఉన్నా నువ్వు కదిలించబడవు, నువ్వు స్థిరుడు అయి ఉంటావు. నీ పాదాలు క్రీస్తును బండ మీద కట్టబడి ఉంటాయి, నీ పునాదులు బలమైన నీతి అనే దుర్గం మీద నిలబడి ఉంటాయి. కాబట్టి నువ్వు ఎన్నడూ కదిలించబడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాలు రావు, నీ బాధలు రావు, ఇబ్బందులు రావని దేవుని వాక్యం ఎక్కడ చెప్పలేదు ప్రియులారా. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకమని దైవగ్రంథం చెప్తుంది. కానీ వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును, యెహోవా నిన్ను తప్పించును. ఆయన నీకు దుర్గమై, ఆశ్రయ దుర్గమై తానై మారి నిన్ను ప్రతి బాధ నుండి, ప్రతి కన్నీటి నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి దుఃఖం నుండి నిన్ను విడిపించి విమోచించి నిలవబెడతారు. ఈ లోకంలో ఎక్కడైతే నువ్వు నలిగిపోయి ఉన్నావో అదే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టి, నీతిమంతుడిగా నిలవబెట్టి, అనేక మందికి మాదిరిగా నిన్ను నిలవబెట్టి చేస్తాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రియులారా. కాబట్టి నీతిగా బ్రతకడానికి ప్రయాసపడదాం, యథార్థంగా బ్రతకడానికి ప్రయాసపడదాం, దేవుని తల ఎత్తేటట్టు మనం బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.